Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. Today we are going to learn about a human being, a moving museum topic from Heredity chapter class 10 biology. Human being, a moving museum. What is meant by museum? Museum ante enti? A place or a building where ancient things were preserved. పురాతన కాలం నాటికి చెందిన వస్తువుల్ని దాచిపెట్టే ప్లేస్ని మ్యూజియం అని పిలుస్తాం. సో హ్యూమన్ బీయింగ్ బాడీ ఈజ్ ఆల్సో లైక్ ఏ మ్యూజియం. మన బాడీని కూడా మ్యూజియం అని పిలుస్తాం. ఎందుకు అంటే బేస్డ్ ఆన్ ద డెఫినేషన్ మేబీ ఆర్ బాడీ ఆల్సో కంటైన్ సమ్ ఏన్షియంట్ ఆర్గన్స్. పురాతన కాలం నాటి ఏన్సిస్టర్స్కి చెందిన ఆర్గన్స్ ఉన్నాయి మన బాడీలో, అందుకనే మన బాడీని కూడా మ్యూజియం అని పిలుస్తాం. అఫ్ కోర్స్ మ్యూజియంస్ ఎక్కడ కదలవు, బట్ హ్యూమన్ బీయింగ్స్ మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి హ్యూమన్ బీయింగ్ని ఏ మూవింగ్ మ్యూజియం అని పిలుస్తారనమాట. సో ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. చూడండి, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఎవల్యూషన్లో ఏం జరిగిందంటే సమ్ ఆర్గన్స్ లైక్ అపెండిక్స్ రిమైన్ ఇన్ ద బాడీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎస్పెషల్లీ హ్యూమన్ బీయింగ్స్లో ఏన్షియంట్ ఆర్గానిజమ్స్ నుంచి కూడా అపెండిక్స్, పొత్తి కడుపు అంటారు కదా, అపెండిక్స్ అనే ఆర్గన్ ఏమైందంటే ఎవల్యూషన్లో ఏన్షియంట్ ఆర్గానిజమ్స్తో పాటుగా మనకి కూడా ఏమైంది, కంటిన్యూ అయిపోయింది. మనకి కూడా అపెండిక్స్ అనే ఆర్గన్ వచ్చేసింది, మన ఏన్సిస్టర్స్ నుంచి ఉండిపోయింది ఆర్గన్ అనేది. బట్ ఇట్ రిమైన్ యూజ్లెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. బట్ హ్యూమన్ బీయింగ్స్లో ఆర్గన్కి ఎలాంటి యూజ్ లేదు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫంక్షన్లెస్ ఆర్గన్, అంటే పని చేయని ఆర్గన్ కింద లెక్క చేస్తామన్నమాట మనం దాన్ని. వైల్ ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెర్బివోర్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ హెర్బివోర్స్, గడ్డి తినే ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ర్యాబిట్స్, కౌ, గోట్ అలాంటి ఆర్గానిజమ్స్కి మాత్రం అపెండిక్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దే డైజెషన్. సో ఆ గ్రాస్ని డైజెస్ట్ చేసుకోవడానికి కావాల్సిన యూస్ఫుల్ బ్యాక్టీరియా వాటి అపెండిక్స్లో ఉంటాయి. సో అవి అపెండిక్స్ ఏం చేస్తుంది, కీ రోల్ ప్లే చేస్తుంది హెర్బివోరస్లో డైజెషన్కి. బట్ మనకి వచ్చేసరికి అఫ్ కోర్స్ అపెండిక్స్ ఈజ్ ప్రెజెంట్ ఏన్సిస్టర్స్ నుంచి మనకి కూడా వచ్చింది, కవ్వు, ర్యాబిట్ వాటితో పాటుగా మనకి కూడా అపెండిక్స్ వచ్చింది. కానీ ఇట్ రిమైన్ ఫంక్షన్లెస్గా ఉంటుంది అని ఇంతకుముందు అనుకునేవాళ్ళు. బట్ రీసెంట్ స్టడీస్ షోస్ దట్ ఇట్ ఆల్సో హ్యాస్ సమ్ ఫంక్షన్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో అపెండిక్స్ కూడా కొంత రోల్ ప్లే చేస్తుంది. ఏం చేస్తుంది, ఇట్ హెల్ప్స్ ఇన్ ఇమ్యూన్ సిస్టమ్. మన బాడీకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూన్ సిస్టమ్కి హెల్ప్ చేస్తుందని ఈ మధ్యనే తెలుసుకున్నారు. బట్ ఇంతకు ముందు వరకు కూడా దాన్ని ఒక ఫంక్షన్లెస్ ఆర్గన్గా కన్సిడర్ చేసేవాళ్ళు. Such type of organs which remain underdeveloped and unused in the present day organisms are called as vestigial organs. అలా ఏన్సిస్టర్స్ నుంచి మనకి వచ్చి అండర్డెవలప్డ్ అంటే కంప్లీట్గా డెవలప్ అవ్వకుండా, అన్యూస్డ్ ఇప్పుడు ప్రెజెంట్ డేలో మనకేమీ ఉపయోగపడకుండా ఉండే అలాంటి ఆర్గన్స్ని ఏమంటారంట, వెస్టీజియల్ ఆర్గన్స్ అని పిలుస్తాం. వెస్టీజియల్ ఆర్గన్స్ మీన్స్ ఫంక్షన్లెస్ ఆర్గన్స్, అంటే ఉన్నాయి బట్ దే ఆర్ ఫంక్షన్లెస్. అవేమీ పనికిరావు, అవేమీ ఉపయోగపడవు, మనకి అవేమీ పని చేయవు. దోస్ టైప్ ఆఫ్ ఆర్గన్స్ ఆర్ కాల్డ్ యాజ్ వెస్టీజియల్ ఆర్గన్స్ అని పిలుస్తాము. సో ఆర్ బాడీ కంటైన్స్ సో మెనీ వెస్టీజియల్ ఆర్గన్స్. మన బాడీలో కూడా అలాంటి చాలా వెస్టీజియల్ ఆర్గన్స్ ఉన్నాయి మన ఏన్సిస్టర్స్ నుంచి, అంటే మన ఏన్సిస్టర్స్కి ఉపయోగపడినవి అవి. ఓకే, బట్ మనకి వచ్చేసరికి ఆ అవసరం రావట్లేదు, ఆ ఆర్గన్స్తో పని లేదు మనకి. సో సచ్ టైప్ ఆఫ్ ఆర్గన్స్ ఆర్ కాల్డ్ యాజ్ వెస్టిజియల్ ఆర్గన్స్. సో దట్ టైప్ ఆఫ్ ఫినామినన్ ఆఫ్ రికరెన్స్ ఆఫ్ వెస్టిజియల్ ఆర్గన్స్ ఇన్ అవర్ బాడీ ఈస్ కాల్డ్ యాజ్ అటవిజం. సో అలా వెస్టిజియల్ ఆర్గన్స్ మన బాడీలో ఉండడాన్ని ఏమంటారు అంటే అటవిజం అని పిలుస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ ఈజ్ కాక్సిక్స్ బోన్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. కాక్సిక్స్ బోన్ అంటే టెయిల్ బోన్. ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ వచ్చేసరికి వాటికి వర్టిబ్రేలో లాస్ట్లో టెయిల్ బోన్ ఉంటుంది. అఫ్ కోర్స్ వీ ఆల్సో హ్యావ్ కాక్సిక్స్ బోన్, మనకి కూడా టెయిల్ బోన్ ఉంది వర్టిబ్రేకి లాస్ట్లో. బట్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఫంక్షన్లెస్, మనకేం అక్కర్లేదు, దానివల్ల ఏం యూజ్ లేదు మనకి. బట్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ వచ్చేసరికి ఆ కాక్సిక్స్ బోన్ నుంచి టెయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, తోక ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ టెయిల్ ఎందుకు యూజ్ అవుతుంది యానిమల్స్కి అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ గివింగ్ దమ్ బ్యాలెన్స్. బాడీకి బ్యాలెన్స్ని ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఆ టెయిల్ అనేది. ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసరికి మన బాడీ బ్యాలెన్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, బ్రెయిన్లో ఉన్న సెరిబెల్లం అండ్ ఇయర్స్లో ఉన్న సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఆ ఫంక్షన్ని క్యారీ అవుట్ చేస్తున్నాయి, మన బాడీని పోస్చర్ని బ్యాలెన్స్లో ఉంచుతున్నాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ వచ్చేసరికి వాటి పోస్చర్ కానీ బాడీ బ్యాలెన్స్ని కానీ ఎవరు చేస్తారు అంటే టెయిల్ చేస్తుంది. సో ఏన్సిస్టర్స్ నుంచి ఇప్పుడున్న యానిమల్స్కి అండ్ ఇప్పుడున్న మనకి రెండింటికి కూడా కాక్సిక్స్ బోన్ వచ్చింది. బట్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ వచ్చేసరికి అవి యూజ్ చేసుకుంటున్నాయి ఆ టెయిల్ బోన్ని, మనకు వచ్చేసరికి ఇట్ రిమైన్ ఫంక్షన్లెస్. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వెస్టిజియల్ ఆర్గన్, దాన్ని వెస్టిజియల్ ఆర్గన్ అని పిలుస్తాం అనమాట. ఓకే, వీ హ్యావ్ 180 వెస్టిజియల్ ఆర్గన్స్ ఇన్ అవర్ బాడీ. సో అలా మనకి పనికి రాని
పని చేయని ఆర్గన్స్ ఎన్ని ఉన్నాయంట మన బాడీలో? 180 వెస్టిజియల్ ఆర్గన్స్ ఉన్నాయంట. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ. ఇయర్ పిన్న, మనకి చెవి, బయట చెవి ఉంది కదా పిన్న, సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్టర్నల్ పిన్న అని పిలుస్తాము. ఇట్ హ్యాస్ నో యూజ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మన చెవిని ఏమి అది కవర్ చేయదు, మన చెవినేమి అది ప్రొటెక్ట్ చేయదు. సో అది ఫంక్షన్లెస్ మనకి. బట్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ వచ్చేసరికి ఆ ఎక్స్టర్నల్ పిన్న అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద సౌండ్ డైరెక్షన్. ఎటువైపు నుంచి సౌండ్ వస్తుంది అనేది కాన్సన్ట్రేట్ చేయడానికి ఆ ఎక్స్టర్నల్ ఇయర్స్ అనేవి యూజ్ అవుతాయి. మీరు గమనిస్తే యానిమల్స్ చెవులు తిప్పుతూ ఉంటాయి సౌండ్ వచ్చినప్పుడు. అంటే ఎటు నుంచి సౌండ్ వస్తుంది, ఎటు నుంచి తనకి డేంజర్ వస్తుంది అని తెలుసుకోవడం కోసం ఈ ఇయర్ పిన్న అనేది యానిమల్స్కి యూజ్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వెస్టిజియల్ ఆర్గన్. నెక్స్ట్ ఆర్గన్ ఈస్ హెయిర్ ఆన్ స్కిన్. మన స్కిన్ మీద హెయిర్ ఉంటుంది, ఓకే, చేతుల మీద, కాళ్ళ మీద, బాడీ మీద. సో ఆ స్కిన్ మీద ఉన్న హెయిర్ అనేది ఇట్ ఈస్ యూజ్లెస్, ఫంక్షన్లెస్ అనమాట, వెస్టిజియల్ ఆర్గన్ కింద లెక్క. బట్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ థర్మో రెగ్యులేషన్ ఆర్గన్. అంటే హీట్ని బయటికి పోనివ్వకుండా ప్రొటెక్ట్ చేసేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఆ హెయిర్ అనేది. ఓకే, సో ఈ హెయిర్ ఏం చేస్తుంది, బాడీలో నుంచి హీట్ బయటికి వెళ్లకుండా, కోల్డ్ లోపలికి రానివ్వకుండా స్టాప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ వచ్చేసరికి వెన్ ఎవర్ దే ఆర్ అండర్ థ్రెట్, వాటికి భయం వేసినప్పుడు, డేంజర్లో ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే అవి గూస్ బంప్స్ ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అఫ్కోర్స్ వాటి బాడీలో గూస్ బంప్స్ వస్తాయి, అంటే వాటి హెయిర్ ఎరక్ట్ అవుతుంది అనమాట. సో అది ఒక డిఫెన్సివ్ మెకానిజం, ఎదురుగా ఉన్న ఆర్గనిజంని భయపెట్టడానికి చేస్తాయి అలాగా. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసరికి అఫ్కోర్స్ మనకి కూడా గూస్ బంప్స్ వస్తాయి, కానీ నో యూస్. సో ఎందుకంటే మనం ఆల్రెడీ డెవలప్డ్ ఆర్గనిజం, ఎదుట వచ్చిన డేంజర్ని కూడా మనం ఫేస్ చేయగలుగుతాం కాబట్టి, మనకి అడ్రినలిన్ అనే హార్మోన్ ఉంటుంది కాబట్టి, సో ఆ గూస్ బంప్స్ హెయిర్ ఆన్ ద స్కిన్ వచ్చేసరికి ఇట్ ఈస్ అ ఫంక్షన్లెస్. నెక్స్ట్ మ్యామరీ గ్లాండ్స్. ఇన్ కేస్ ఆఫ్ మేల్స్లో మ్యామరీ గ్లాండ్స్ ఉంటాయి. అఫ్కోర్స్ చెస్ట్ మీద ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా మ్యామరీ గ్లాండ్స్ ఉంటాయి, నిప్పుల్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్ వచ్చేసరికి ఆఫ్టర్ డెలివరీ దీస్ మ్యామరీ గ్లాండ్స్ ప్రొడ్యూసెస్ మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తే అవి నిప్పుల్స్ ద్వారా బేబీస్ సక్ చేసుకుని తాగుతారు, ఫీడ్ అవుతారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ మేల్ వచ్చేసరికి అఫ్కోర్స్ మేల్స్ ఆల్సో హ్యావ్ మ్యామరీ గ్లాండ్స్, బట్ దే ఆర్ అండర్ డెవలప్డ్, పూర్తిగా డెవలప్ అయి ఉండవు మేల్స్లో. అఫ్కోర్స్ వాళ్ళకి నిప్పుల్స్ కూడా ఉంటాయి, బట్ దే ఆర్ ఆఫ్ నో యూస్. సో నిప్పుల్స్ అండ్ మ్యామరీ గ్లాండ్స్ ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ వచ్చేసరికి దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ వెస్టిజియల్ ఆర్గన్స్ అని పిలుస్తాం. ఇంకా నిక్టేటింగ్ మెంబ్రెయిన్ ఇన్ అవర్ ఐస్. మన కళ్ళల్లో మనకి అబ్జర్వ్ చేస్తే ఒక థర్డ్ లేయర్ కనిపిస్తుంది. మనకి కన్ను రెప్పలు 2 ఉన్నాయి కదా, మనకి థర్డ్ లేయర్ కూడా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నిక్టేటింగ్ మెంబ్రెయిన్ అంటాము. ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ దేర్ ఐస్ అండ్ రెటీనా ఫ్రమ్ డస్ట్ నుంచి కానీ లైట్ నుంచి కానీ సేవ్ చేసుకోవడానికి ఆ నిక్టేటింగ్ మెంబ్రెయిన్ అనేది యూజ్ అవుతుంది. బట్ మనకేమీ యూజ్ అవ్వదు, అది యూజ్లెస్. ఓకే, ఇంకా టాన్సిల్స్. మనకి థ్రోట్ దగ్గర టాన్సిల్స్ ఉంటాయి. సో యాక్చువల్లీ అవి మనకి యూజ్ అవ్వవు అనుకుంటాము, బట్ ఈ మధ్య తెలుసుకున్నారు ఏంటి అంటే అందులో కూడా మన బాడీకి డిఫెన్సివ్ మెకానిజం కోసం, అంటే బ్యాక్టీరియా అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ అవ్వకుండా ఉండడానికి టాన్సిల్స్ యాక్చువల్గా హెల్ప్ చేస్తాయి. ఓకే, సో బట్ అంతకుముందు వరకు టాన్సిల్స్ని కూడా వెస్టిజియల్ ఆర్గన్స్ అని అనుకున్నారు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే 180 వెస్టిజియల్ ఆర్గన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో అన్నీ ఉన్నాయి, అందుకని అవర్ బాడీ ఈస్ కాల్డ్ యాజ్ మూవింగ్ మ్యూజియం అని పిలుస్తాం. ఓకే, అండ్ దట్ టైప్ ఆఫ్ ఫినామినన్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటమిజం అని పిలుస్తాం. సో దట్ ఈస్ అవర్ టాపిక్ టుడే. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ మూవింగ్ మ్యూజియం. ఎవల్యూషన్లో మనకి యానిమల్స్కి అన్నిటికీ కూడా ఎన్సిస్టర్స్ కామన్ ఉంటారు కదా. సో ఆ ఎన్సిస్టర్స్ నుంచి మనకి కొన్ని ఆర్గన్స్ వచ్చేసినాయి, కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇంకా మనకి జనరేషన్స్కి. బట్ మన బాడీ ఏంటంటే ఆర్గన్స్ని యూజ్ చేసుకోవడం లేదు, యానిమల్స్ వాటిని యూజ్ చేసుకుంటున్నాయి. అలా ఫంక్షన్లెస్గా, అండర్ డెవలప్డ్గా, అన్యూజ్డ్గా ఉండే ఆర్గన్స్ని వెస్టిజియల్ ఆర్గన్స్ అంటాము. దాని గురించి ఈ టాపిక్ చెప్పుకుందాం. ఓకే, ఈ టాపిక్ కనుక మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఏమైనా కావాలి, నా ఛానల్లో అవైలబుల్గా లేవు అంటే ఆ వీడియోస్ ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను డెఫినెట్గా వాటిని చేసి పెడతాను, అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.